నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం గాను 10వ డివిజన్లో 225వ బూత్లో ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశాము. ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు తిడుతున్నారు. ఒక ఆటో ట్రక్ డ్రైవర్ని మాట్లాడితే అది కదిలిస్తే అతను చాలా అసహ్యంగా ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో 10 అంతా లాక్కుంటుంది. ఒక చేత్తో ఇస్తుంది, ఇంకో చేత్తో 10 అంతా లాక్కుంటుంది. మా దగ్గర లాగి మా దగ్గర ఇవ్వటం ఎందుకు అనే విధంగా ఈరోజు యాక్చువల్గా వాళ్ళు ఆటో డ్రైవర్లు కూడా చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉండారు. ఎందుకంటే వాళ్ళు టీవీలు చూస్తున్నారు, టీవీలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. ప్రభుత్వాలు ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా, రాష్ట్ర ఆర్థిక స్థితిని పెరిగేటట్టుగా వాళ్ళ యొక్క పాలసీలని చేయాలి. ప్రభుత్వాలు ఉండేది అసెంబ్లీలో పాలసీలు చేయటానికి, ప్రభుత్వాలు ఉండేది అసెంబ్లీలో చర్చించి, ఎమ్మెల్యేలతో చర్చించి, అసెంబ్లీలో ఉండే నాయకులతో చర్చించి ప్రజలకు ఏం అవసరం అవి చేయటానికి ప్రభుత్వాలు ఉండేది. ఏ ప్రభుత్వమైనా మనుగడ సాధించాలి, ముందుకు పోవాలి, ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి ఆలోచించాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ యాంగిల్ ఆలోచించాలి. డెవలప్మెంట్ యాంగిల్ అంటే ఆ రాష్ట్రంలో కానీ, ఆ జిల్లాలో కానీ, ఆ కాన్స్టిట్యున్సీలో కానీ ఇండస్ట్రీస్ రావాలి. వ్యాపారస్తులు సక్రమంగా చేసుకునేటట్టుగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీస్ రాకుండా ఇన్కమ్ రాదు. ఇన్కమ్ రానప్పుడు మనం ఏం చేయలేం. ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి అదే. ఆయన ఇన్కమ్ జనరేట్ చేసేటట్టుగా ఏమీ చేయలే. ఇండస్ట్రీస్ తీసుకురాలా, టూరిజం డెవలప్ చేయలా, ఏమీ చేయనందువల్ల ఈరోజు ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేనందువల్ల 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనందరిని ఎత్తిన భారం పెట్టాడు. 13 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు అప్పు చేసింది. అది తీర్చాల్సిన బాధ్యత మందే. మళ్ళీ మన మీద ట్యాక్స్లు వేస్తారు. లేదు, ట్యాక్స్ లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం, ఇండస్ట్రీస్ రావాలి. నారా చంద్రబాబు నాయుడు చేసింది అదే. ఆయన ఎంతసేపటికి ఇతర దేశాల నుంచి మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టేటట్టుగా చేశాడు. అది చేయటం వల్ల ఇన్కమ్ డెవలప్ అయింది. ఇన్కమ్ డెవలప్ అవటం వల్ల ప్రజల మీద భారం వేయలా. అందుకని 2014 నుంచి 19 5 సంవత్సరాల్లో ఒక్కరి మీద ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలే. మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలేదు. కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా ఒక్కసారి కూడా పెంచలేదు. దానికి కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచన ధోరణంతా ప్రజల మీద భారం మోపే కంటే ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులను ఇక్కడికి పిలిచి వాళ్ళు వ్యాపారం చేసేట్టుగా చేస్తే వాళ్ళు తయారు చేసే వస్తువుల మీద జిఎస్టీ వస్తుంది. అక్కడ పనిచేసే పెద్ద ఉద్యోగస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. దాంతో ప్రజలకు సేవ చేయొచ్చు, ప్రజలకు సంక్షేమ పథకాలు చేయొచ్చు. ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. 132 సంక్షేమ పథకాలు తెలుగుదేశం చేసింది. ఆ రోజు తెలుగుదేశం తక్కువ చేయలే, 132 సంక్షేమ పథకాలు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం దివాళా చేసే ప్రభుత్వం అయింది. ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి పూర్తిగా ఆర్థిక స్థితిని, ప్రజల ఆర్థిక స్థితిని ఎలా పెంచాలా, ఏ విధంగా పెంచాలా, వాళ్ళ ఇన్కమ్ని ఏ విధంగా పెంచాలా. ఈరోజు నెల్లూరు తీసుకోండి. నెల్లూరులో 5 సంవత్సరాల్లో నెల్లూరులో అనేక పనులు చేసాం. చక్కటి ఎండ్ రోడ్లు వేసాం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం, సివరేజ్ పెట్టాం, డ్రింకింగ్ వాటర్, పార్కులు, ఇలా నెక్లెస్ రోడ్, అన్నా క్యాంటీన్స్, చక్కగా ఈ బస్ షెల్టర్స్ కూడా ఏసీ బస్ షెల్టర్స్, చక్కని మన యొక్క ఎన్విరాన్మెంట్కి ఉండే చెట్టు, ఇవన్నీ చేయటం వల్ల
ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ సొంత ఆస్తి విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ఈరోజు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అదేవిధంగా చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వస్తే ఖచ్చితంగా ఇన్కమ్ పెరుగుతుంది. కానీ అది జగన్మోహన్ రెడ్డి చేయట్లా. ఈరోజు హైదరాబాద్ మహానగరం అంత డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే కొత్త బిల్డింగ్లు కాదండి. నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చుట్టుపక్కల అనేక పరిశ్రమలు ఇన్వైట్ చేసి పరిశ్రమలు పెట్టించాడు. హైదరాబాదు చుట్టుపక్కల హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టడమే కాదు, హైదరాబాదు చుట్టుపక్కల అనేకమైన ఇండస్ట్రీస్ని పిలిపించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన రోడ్లు వేసి అన్నీ చేయటం వల్ల అనేక మంది ఈరోజు వచ్చారు. ఈరోజు హైదరాబాదు బ్రహ్మాండంగా డెవలప్ అయిందంటే కేవలం బిల్డింగ్లు కాదు, చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఆ ఇండస్ట్రీస్లో తయారయ్యే వస్తువుల వల్ల ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ ఆ రాష్ట్రానికి వస్తుంది. అలా చేయాలి. అలాంటి విషయం ఉన్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీ సీట్లో తెలుగుదేశం వస్తుంది. మళ్ళా ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేటట్టుగా మన నాయకుడు చేస్తాడు. అది చేయటం వల్ల యువత ఎవరైతే ఈరోజు యువత ఉన్నారో యువత అందరికి కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఉద్యోగాలు రావటం, వాళ్ళ ఇన్కమ్ పెరగటం, ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. అది పెరగటం వల్ల సంక్షేమ పథకాలు ఏదైతే పేదలు నిరుపేదలకు ఉన్నారో వాళ్ళకి చేయటం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.